This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watching V The Techie YouTube channel. Guys, ఈరోజు మనకి పర్సోనా అనే ఆర్గనైజేషన్ నుంచి ఒక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఓకే, సో రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఏం డిస్కస్ చేద్దాం అంటే అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏం అడిగారు అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ కూడా పర్సోనా అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి డిస్కస్ చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. మీ యొక్క జాబ్ రికమెండ్ ఏంటో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు వీడియో డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియోకి పేజ్ ఒకటి ఉంది, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ దగ్గర అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. ఓకే, పర్సోనా అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. వర్చువల్ అసిస్టెంట్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది రిమోట్ వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్లో మనకి రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వర్చువల్ అసిస్టెంట్స్ అంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్, చాలా పెద్ద క్లయింట్స్ ఉంటుంటారు, లేకపోతే ఒక పెద్ద ఆర్గనైజేషన్లోని సో మెయిన్ సిఈఓస్, సిఎక్స్ఓస్ ఉంటుంటారు కదా. సో వాళ్ళకి ఇంకా చాలా వరకు వర్క్స్ ఉంటాయి, మనకి థర్డ్ పార్టీ వర్క్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఈమెయిల్ చెక్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి మీటింగ్ షెడ్యూల్ చేయడం, ఇలాగా మనకి చాలా వర్క్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ యొక్క వర్క్స్ మీరు వర్చువల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట యాజ్ అ వర్చువల్ అసిస్టెంట్గా. ఓకే, అది మనకి జాబ్ రోల్. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే చూడండి, డ్రాఫ్టింగ్ ఈమెయిల్స్, వాళ్ళ యొక్క ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేస్తారు, బిజినెస్ కమ్యూనికేషన్స్ గురించి వీడియో కాన్ఫరెన్సెస్ తీసుకుంటారు. సో క్లయింట్ అండ్ కస్టమర్స్తో ఇంటర్ఫేస్ అవుతారన్నమాట. ఓకే, స్కెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ అని కూడా మీరైతే స్కెడ్యూల్ అండ్ ప్లానింగ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా అని మెన్షన్ చేస్తారు. అతని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కూడా మీరైతే చేస్తారు. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, మీరు స్కిల్డ్ యూజింగ్ యాప్స్, ఆ టెక్నాలజీ అన్ని కూడా తెలిసి ఉండాలి. ఎబిలిటీ టు కమిట్ లాంగ్ టర్మ్ అండ్ ఫుల్ టైమ్ రోల్ అనేసి చెప్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ద యూఎస్ టైమ్ జోన్స్లో మీరైతే వర్క్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే, సో పొజిషన్ సీరియస్ అండ్ కెరీర్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. వాట్ వీ ఆఫర్లో చూడండి, మనకి బెస్ట్ సాలరీస్ అయితే ఉంటుంది. పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయట. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు వీళ్ళు, పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంటుంది, యాన్యువల్ బోనసెస్ ఉంటాయట, మంత్లీ టెక్ ఎలవెన్స్ ఉంటుందట, ఆపర్చునిటీ టు బి పేడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఫాస్ట్గా అయితే అప్లై చేయండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లైకి అయితే దొరికేస్తుంది. అది క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.